దాన్ని ధ్యానం చేస్తున్న క్రమంలో ఇప్పటికే కొన్ని తలంపులు వాక్యంలో నుంచి నేర్చుకోవటానికి దేవుడు మనకు కృప చూపించాడు. అందుకు ఆయన్ను స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అలాగే సజీవ యాగము అనే అంశం మీద మాట్లాడుతున్న క్రమంలో సజీవ యాగానికి గల 5 లక్షణాలు, ఈ లక్షణాలు ఆత్మీయుడిలో ఉంటే అతడు తనను తాను దేవునికి సజీవ యాగము చేసుకోవటానికి యోగ్యుడవుతాడు, లేకపోతే అర్హతను సంపాదించిన వాడు అవుతాడు. మళ్ళొకసారి, సజీవ యాగానికి గల 5 లక్షణాలను నేను ఈరోజు ఈ సాయంత్రం మీ ముందుంచబోతున్నాను. సజీవ యాగము దేవుడు ఒక ఆత్మీయుడి యొక్క దేహాన్ని, ఆత్మీయుడి యొక్క సర్వస్వాన్ని కోరుతున్నాడు అని ఇప్పటికే అనేక సందర్భాలను మనం ధ్యానం చేయటం ద్వారా విషయాన్ని అర్థం చేసుకోగలిగాము. అయితే తనను తాను అర్పించుకునే విషయంలో తరచూ ఆత్మీయుడికి ఎదురవుతున్నది ఏంటంటే స్వయం అనేది వచ్చి ముందుగా నిలబడుతుంది. ఇది లోకాశల వైపు లాక్కొని వెళ్తున్న కారణం చేత ఆ బలిపీఠం మీద నుంచి జారిపోతూ మళ్ళీ జ్ఞాపకం వచ్చినట్లుగా మళ్ళీ అక్కడికే వచ్చి నిలబడుతూ, అంటే పూర్తిగా దేవునికి అప్పగించుకోకుండా, అలాగే పూర్తిగా లోకంతో సంబంధం కలిగి లేకుండా రెండింటిని మెయింటెనెన్స్ చేసేలాగా, రెండింటి గురించి సముద్రపదంతో ఆలోచించేసే విధంగా ఉండటం ఆత్మీయుణ్ణి సజీవ యాగమైన వాడిగా లేకుండా చేయటానికి ఈ శరీర తత్వం అతని జీవితంలో చాలా బలంగా పనిచేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయన చెప్పిన ప్రత్యేక విధానంలో, దేవుడు చెప్పిన ప్రత్యేక విధానంలో ఆయన్ను వెంబడించకపోతే ఆయనకు మనం అర్పించుకోలేము. ఎందుకనంటే భక్తి మనంతట మనం మనకు నచ్చినట్లు చేసేది భక్తి కాదు, దేవుడు చెప్పినట్లు చేసేదే భక్తి. మనం తరచూ ఆ సందర్భాన్ని చదువుతూనే వచ్చిన వాక్య భాగం. పౌలు తిమోతికి చెప్తూ ఇలా చెప్పాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలా ఉంది. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది అన్నాడు. దైవభక్తి అది ఒక మర్మమని, ఆ మర్మము ఎలాంటిది అన్నాడు. 3వ అధ్యాయం 16వ వచనం, తిమోతి మొదటి పత్రిక. దైవభక్తి మర్మంతో కూడుకున్నది అని చెప్పాడు. దైవభక్తి మర్మంతో కూడుకున్నది అయిన కారణం చేత ఆ మర్మం దేవుడు తన వాక్యంలో రాయించుంచాడు. ఆ మర్మాన్ని మనంతట మనం ఛేదించవలసిన అవసరం లేకుండానే ఆయనే దాని గురించిన వివరం మనకిచ్చాడు. దాన్ని గుర్తించడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడే అన్ని వేళలా అన్ని విధాలుగా మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. కనుక దేవుడు ఏం చేశాడు, తన వాక్యంలో అనేక విషయాల పట్ల అవగాహన కలిగిస్తూ తన చిత్తం మనం తెలుసుకోవాలని కోరుతూ లేఖనాల్లోనే ఆయన ఉద్దేశాలన్నింటినీ పొందుపరిచాడు దేవాది దేవుడు. అందులో భాగంగానే మనం ఏం గుర్తించగలుగుతున్నాము అని అంటే, ఈ దేవుని చిత్తం నెరవేర్చకుండా, దేవుని చిత్తం జరిగించబడకుండా, మనల్ని మనం దేవునికి సజీవ యాగముగా చేసుకోకుండా మనల్ని అడ్డుకునే కొన్ని సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఎదుర్కోగలిగితే, ఈ 5 లక్షణాలను గనక మనం పుణికిపుచ్చుకోగలిగితే, దేవుని మాట ప్రకారం సంపాదించుకోగలిగితే, మనము సజీవ యాగముగా ఉండే అర్హతను సంపూర్ణంగా సంపాదించుకునే వాళ్ళం అవుతాం. నేను ఈ 5 వరుసగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. మొదటిది ఏంటంటే, త్యాగపూరితమైన భక్తి జీవితం మనం కలిగి ఉండటం. అప్పుడే సజీవ యాగానికి యోగ్యులం అవుతాం. త్యాగపూరితమైన భక్తి జీవితం, సాక్రిఫైస్ అన్నాడు. త్యాగం యొక్క కొలమానం ఎలా ఉంటుంది అనంటే, త్యాగం అంటే ఏంటి అనంటే ఎంత ఇచ్చాము అనేది కాదు, ఎంత ఉంచుకున్నాము అనే దాన్ని బట్టి ఆ త్యాగానికి విలువ ఉంటుంది. బీద విధవరాల గురించి మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు. ఆయన బీద విధవరాల గురించి మాట్లాడుతూ, ఆమె 2 కాసులు వేసింది, అంతే కదా, అంతకంటే ఎక్కువ వేయలేదు. 2 కాసులు మాత్రమే వేసింది. కానీ ప్రభు ఏమన్నాడు, అక్కడ గొప్పవాళ్ళు ఎంతమంది అయినా ఉండుండొచ్చు, మీ అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అన్నాడు ప్రభువారు. వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసి ఉండొచ్చు. ఎందుకు అనంటే ఆమె వేసింది కేవలం 2 కాసులే, కానీ మిగతా వాళ్ళు అంతకంటే ఎక్కువే వేసి ఉండొచ్చు.
కానీ ప్రభు దృష్టిలో ఎవరు ఎక్కువ వేసినట్లుగా ఆయన భావించాడు? ఆ విధవరాలే. దానికి గల కారణం ఏంటి అని అంటే, అందుకే నేను అన్నాను, త్యాగము అని అంటే ఎంత ఇచ్చామనేది కాదు, ఎంత ఉంచుకున్నామనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆమె ఎంత ఉంచుకుంది? అసలు ఏమీ ఉంచుకోలేదంట. తన జీవనము అంతటిలో నుంచి అన్నాడు ప్రభువారు. చాలా అద్భుతమైన మాట అది. అదే సాక్రిఫైస్, నిజమైన త్యాగం అంటే అది. అంటే తన జీవితానికి ఇంకేమీ లేదు. నాకేంటి, బ్యాంకులో ఇన్ని డబ్బులు ఉన్నాయి, నా పేరు మీద ఇంత ఏమంటుంది ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, నాకు ఇంత పొలం ఉంది నా పేరు మీద, ఇంత ఇల్లు ఉంది నా పేరు మీద, రావాల్సింది ఇంత ఉంది నాకు, కాబట్టి నాకేంటి, ఈ భరోసా ఆమెకు లేదు. ఆమెకి ఇంకే భరోసా లేదు. ఆమెకున్న ఒక్కటే భరోసా దేవుడు మాత్రమే. జీవనం అంతట్లో నుంచి చేసింది. ఇదే త్యాగం అని అంటాం. దేవుని దగ్గర, దేవుణ్ణి మహిమపరిచే దగ్గర త్యాగానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా త్యాగానికి మూల్యం చెల్లించాలి. ఆమె చెల్లించిన మూల్యం ఏంటి? ఇంటికి వెళ్తే అసలు ఏ ఇంటికి వెళ్తుంది? ఇంక జీవనమే లేదు, బ్రతుకే లేదు. తన బ్రతుకుని తనకుంచుకోకుండా తన బ్రతుకునంతా ఆయన పాదాల చెంత పెట్టింది. తన బ్రతుకునంతా ఆయన సన్నిధిలో సమర్పించుకుంది. పాత నిబంధన జంతువు, బలి జంతువు తనకు ఇష్టం లేకపోయినా కూడా అది బలి అవ్వక తప్పదు. ఎందుకంటే అర్పించేవాడి చేతిలో ఉంది దాని ప్రాణం. కానీ కొత్త నిబంధనలో అర్పణ బలి జంతువు లాంటిది కాదు కదా. ఇష్టంతో, ప్రేమతో, దేవుని మీద మక్కువతో అర్పించే అర్పణ. పౌలు అంటాడు, ఒక విచిత్రమైన పదం తన గురించి తాను ఉపయోగించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. 2వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడ్డాను అన్నాడు. తనను తాను దేవుని సన్నిధిలో దేవునికి ఎలా అర్పించుకున్నట్లుగా భావించాడు? మళ్ళీ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి చూడండి. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఈ 2 సందర్భాల్లో ఆయన్ని ఎలా పోల్చుకొని తనకు తానుగా చెప్పుకున్నాడు అని అంటే, నేను ఎవరిని అని చెప్పుకుంటున్నాడు ఆయన? నేను ఎలా పోయబడుతున్నానని చెప్పుకుంటున్నాడు ఆయన? పానార్పణముగా. అంటే నీళ్లను గనక నేల మీద పోసామనుకోండి, తిరిగి తీసుకోగలమా అండి? నీళ్లను పోస్తూ ఉండగానే నీళ్లు మట్టిలో ఏమైపోతుంటాయి? ఇంకిపోతుంటాయి. ఈయన అంటున్నాడు, నేను నా జీవితాన్ని దేవునికి ఎలా అర్పించుకుంటున్నాను అంటున్నాడంటే, పానార్పణముగా, నీళ్లు పోసినట్లుగానే తిరిగి తీసుకోవడానికి వీలు లేనట్లుగా అర్పించుకుంటున్నాను. నిజమైన అర్పణ ఎలా ఉంటుందంటే తిరిగి తీసుకునేది కాదు, తిరిగి మళ్ళీ దానిని మన కోసం వాడుకునేది కాదు. దేవుని మహిమ కోసం, దేవుని నామం గణపరచబడటం కోసం తనను తాను ఆత్మీయుడు అర్పించుకోవటాన్నే ఇది త్యాగము అని చెప్పాడు. దేవుని మీద నిష్కళంకమైన ప్రేమ ఉంటే ఆత్మీయుడు త్యాగం చేసుకోగలుగుతాడు. దేవుని మీద మక్కువ, అపారమైన ప్రేమ, ఆయన త్యాగం యొక్క కొలతను అర్థం చేసుకున్నవాడు, కృప యొక్క లోతును అర్థం చేసుకున్నవాడు తనను తాను దేవునికి త్యాగం చేసుకుంటాడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు త్యాగం చేసుకోవడానికి ముందుకు రారు. మన జీవితం మీద మనం హక్కును వదిలేసుకొని, ప్రభు నీకే అర్పించుకుంటున్నాను, నీ చిత్తాన్ని జరిగిస్తాను, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి అనుకునేవాడు మాత్రమే తనను తాను త్యాగం చేసుకున్నవాడిగా ఉండగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఎప్పుడు కూడా తన ఇష్టము, తన చిత్తము అంటే ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు దేవుని చిత్తం, దేవుని ఇష్టం అంటూ మాట్లాడాడు. దాంట్లో ఏమంటాడు? నా ఇష్టం కాదు, 6వ అధ్యాయం యోహాను సువార్త 38వ వచనంలో, నా ఇష్టం కాదు, ఎవరిష్టం అది? తండ్రి చిత్తమే అని అంటాడు. తండ్రి చిత్తమే జరిగించబడాలి. అలాగే పౌలు ఇంకా గొప్ప మాట ఉపయోగించాడు. అదేంటి అని అంటే, నన్ను నేను సమర్పించుకోవటం సంగతి అలా ఉంచితే నేనేం చేస్తున్నానో తెలుసా
అంటూ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే ఆయన అన్నాడు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాల్లో, నాకు ఏవైతే లాభకరంగా ఉన్నాయో వాటిని ఏం చేస్తున్నానన్నాడు, వాటిని నష్టం చేసేసుకుంటున్నాను, నష్టంగా ఎంచుకుంటున్నాను. నాకు లాభమైనవి కూడా లాభంగా నేను ఉంచుకోవట్లేదు. ఎందుకంటే నాకు లాభకరమైనవి ఏవైతే ఉన్నాయో అవి క్రీస్తుని మహిమపరచడానికి నాకు ఆటంకంగా ఉన్నాయి. నాకు లాభము, నా కులము నాకు లాభమే, నా మతము యూదా మతము లాభమే, యూదా మతము లాభమే, బెన్యామీను గోత్రము లాభమే, అటు రోమీయుడు ఇటు యూదుడు ఇవన్నీ నాకు లాభమే, ధర్మశాస్త్ర పాండిత్యము నాకు లాభమే, సున్నతి పొంది ఉండటం నాకు లాభమే, ఇవన్నీ నాకు లాభాలే. కొన్ని వచనాల ముందే ఈ విషయాలన్నీ చెప్తాడు, 5-6 వచనాల నుంచి కొనసాగితే. ఇవన్నీ కూడా నేను ఏం చేస్తున్నాను, నష్టంగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడికి పోయినా వీటిని నేను ముందు పెట్టదలుచుకోలేదు. వీటిని నేను ముందు పెట్టుకుంటే నేను త్యాగం చేసుకున్న వాడిని ఎలాగవుతాను? అవన్నీ అలా వదిలేసి దేవుని కోసం అప్పగించుకుంటున్నాను. అవన్నీ కనుక ఈయన ఉపయోగించుకున్నాడు అనుకో, ఈయన ఎవరో కొట్టేవాళ్ళు కాదు, ఎవరు తిట్టేవాళ్ళు కాదు, అసలు జైల్లోనే వేసేవాళ్ళు కాదు. కానీ ఈయన అవన్నీ పక్కన పెట్టేశాడు కాబట్టి కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు, నిందించారు. ఓ రోజు పాపం రాళ్లతో కొడితే చచ్చిపోయాడు అనుకొని కుక్కని ఇడ్చినట్టు ఇడ్చి ఊరవతల బారేశారు. ఎవరిని? పౌల్ని. కుక్కని ఇడ్చినట్టు, చచ్చిపోయిన కుక్కకి కాలుకి తాడిగట్టి ఈడుస్తారు చూడండి, సేమ్ పాపం ఈయన్ని కూడా అలాగే ఈడ్చారు. ఊపిరి ఉంది, చనిపోతాళ్ళని వదిలేశారు, కానీ ఆయన మళ్ళీ బ్రతికొచ్చి స్వార్థ ప్రకటన చేయడం. ఇలా ఎందుకు జరిగాయంటే తనకు లాభకరమైనవి ఏవి ఎక్కడ వాడుకోవాలో చెప్పుకోలేదు ఆయన. దేవుణ్ణే మహిమపరచాలనుకున్నాడు. త్యాగం, నిజమైన సజీవ యాగం. ఎలా 5 లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే ఆ వ్యక్తులు త్యాగపూరితంగా దేవుని సన్నిధిలో ఉంటారు. మొదటి కారణం. రెండవ కారణం చెప్తా, ప్రత్యేకించుకోవటం. దేవుని కోసం ప్రత్యేకించుకోవటం, యూనిక్నెస్, ప్రత్యేకంగా ఉండటం. ఇది కేవలం భౌతికమైన ఏర్పాటు మాత్రమే, వేరే ఉండటం మాత్రమే కాదు, కానీ హృదయపూర్వకమైన దైవిక పరిశుద్ధత అని చెప్పచ్చు. హృదయపూర్వకమైన దైవిక పరిశుద్ధత, ఇది ప్రత్యేకత. నేను సజీవ యాగమైన వ్యక్తిని, లేకపోతే యాగం అవ్వవలసిన వాడిని, నేను దేవునికి ప్రత్యేకంగా ఉండాల్సిందే. లోకస్తులలాగా, లోకంలో ఉన్న వ్యక్తులలాగా, లోక విధానంతో నేను నడవకూడదు. నేను ప్రత్యేకించబడవలసిన వాడిని, ప్రత్యేకంగానే ఉండాలి. లోక ఆచారాలు, లోక ఆలోచనలు, లోక విధానాలు ఇవేవి కూడా నా జీవితంలో నా మీద ప్రభావం చూపకూడదు. నా జీవితంలో ఇవేవి కూడా ప్రభావం చూపకూడదు. ఎందుకంటే నేను ప్రత్యేకించబడ్డాను కదా. అసలు సంఘం అంటేనే ఏంటి? లోకంలో నుంచి ప్రత్యేకించబడింది అని అర్థం. లోకంలో నుంచి ప్రత్యేకించబడింది అని చెబుతూ మళ్ళీ లోకమైన పద్ధతులు జరిగించుకుంటుంటే, మునుపు కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక దగ్గర పరిచర్య చేసేటప్పుడు ఆ పక్కనే వేరే ఒక కుటుంబం అద్దెకు ఉండేవాళ్ళు. ఆ పక్కనున్న ఆ సహోదరి మా కుటుంబంతో చాలా క్లోజ్ అయిపోయారు. ఎంత అంటే చాలా క్లోజ్ అయిపోయారు. చాలా అంటే చాలా. ఓ రోజు ఆమె నాతో ఇలాగంటుంది, అన్నయ్య మీరు చాలా బెస్ట్. ఎందుకు బెస్ట్ అంటే, మీ క్రిస్టియన్స్ ఉన్నారు కదా, మీ పండుగలు చేసుకుంటారు, మా పండుగలు చేసుకుంటారు, భలే ఉంటుంది మీకు అని అన్నదా. మరి మేము చేసుకున్నామా ఎప్పుడైనా? మీరు మీ పండుగ సరిగ్గా చేసుకోరు, మీరు ఎందుకు చేసుకోరు అని ఆమె ఉద్దేశం. ఆమెకు ఒక ప్రశ్న, డౌట్. నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, దేవుని పిల్లలు లోకంలో ఎలా ఉన్నారు అని అంటే, అటు కాకుండా ఇటు కాకుండా, అంటే మాకైనా మా పండుగలు ఒకటే ఉన్నాయి, కానీ మీకైతే మావి ఉన్నవి, మీ ఉన్నాయి అని అంటారు. ఈ ప్రత్యేకించబడిన వాడు ప్రత్యేకించబడినట్లుగా ఉంటే కదా, ప్రత్యేకించబడిన వాడు ప్రత్యేకించబడినట్లుగా ఉండాలి. మరి అలా ఉండకపోవటం అనేదే సజీవ యాగానికి పనికిరాంది. అలా ఉండలేని వ్యక్తి సజీవ యాగంగా ఉండలేడు. లోక ఆచారాలు కావచ్చు, లోకపు కోరికలు కావచ్చు, లోకపు ఆలోచనలు కావచ్చు,
ఇవన్నీ విడిచిపెట్టి దేవుని మహిమార్థం ప్రత్యేకపరుచుకోవాలి. మనం ఇవన్నిటినీ ప్రత్యేకపరుచుకోకపోతే మనం సజీవ యాగంగా పనికిరాం. ప్రత్యేకత అనేది నియమం కాదు, కానీ దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే ఒక బాధ్యత. మళ్ళీ చెప్తాను వినండి. ప్రత్యేకించబడటం అనేది నియమం కోసం కాదు, కానీ దేవుని హృదయాన్ని లేకపోతే పరిశుద్ధతను, ప్రత్యేకతను, స్వభావాన్ని ప్రతిబింబించే బాధ్యత మనందరి మీద ఉంది. ఆయన స్వభావాన్ని ఎలా ప్రతిబింబించగలం? మనం ప్రత్యేకంగా ఉండటం ద్వారా ప్రతిబింబించగలం. నువ్వెందుకు ప్రత్యేకంగా ఉంటున్నావు? కారణం ఎవరు? అక్కడ దేవుడే కదా, ఇంకేం లేదుగా మనకి కారణం. అక్కడ ప్రభువుని బట్టి మాత్రం ఒక్కటే, ఆయనను బట్టి మాత్రం మనం ప్రత్యేకంగా ఉంటున్నాం. అందుకనే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. ఎందులోంచి ఎక్కడికి పిలిచాడు? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. 2:9 మొదటి పత్రిక. చీకట్లో ఉన్నాం మునుపు, ఇప్పుడు ఏం చేశాడు? ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఇప్పుడు ఆలోచించండి, వెలుగులోకి పిలువబడిన వాళ్ళు ఇంకా వెలుగులోకి వచ్చామా, చీకట్లోనే ఉన్నామా? ఇది ప్రశ్న కదా. ఇప్పుడు వెలుగులోకి వచ్చామా, ఇంకా చీకట్లోనే ఉన్నామా? ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఉద్దేశాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. లోక సంబంధంగా ఇంకా చీకటిలోనే, ఇంకా చీకటి ఆలోచనలు, చీకటి విధానాలు, పిల్లలకి దిష్టి తీయటాలు, దిష్టికి బొట్లు పెట్టటాలు, తుమ్మితే పని ఆపేయటాలు, లేకపోతే బయటికి వెళ్ళేవాళ్ళు బయటికి వెళ్ళకపోవటాలు. ఇప్పుడు రాఖీ పండగ రాబోతుంది, దానికి దారాలు కట్టుకోవటాలు. అంటే చీకటిలోంచి వెలుగులోకి రాలేదా? ఇంకా చీకటిలోనే మనం ఉండిపోయామా? రాఖీ అనగానే నవ్వుతున్నారు. నేను ఆదివారం చెప్తాను, అందరూ ఉంటారుగా. రాఖీ కథ ఏంటో చెప్తా. మొన్న వాస్తు కథ చెప్పాను ఆదివారం, రాఖీ కథ కూడా చెప్తా. నేనున్నాగా, నన్ను అడగండి, నేను చెప్తా. అది ఎక్కడి నుంచి వచ్చిందో, అసలు అది ఎవరిదో, తోబుట్టుల్లా భార్య భర్తలతో కూడా చెప్తాను నేను దాన్ని. అది ఎవరితో పేర్లతో సహా చెప్తా. అది ఎక్కడుందో కూడా రెఫరెన్స్ కూడా ఇస్తా. మీకు కావాలంటే రెఫరెన్స్ కూడా ఇస్తా ఆ గ్రంథాల్లోంచి. బైబిల్ ఒకటే కాదు, వాటిని ఇంకా బాగా చెప్తాను నేను. మీకు తెలీదు, నేను కొత్త కదా మీ మధ్యలో. వాటిని ఇంకా బాగా చెప్తా బైబిల్ కంటే. ఎందుకంటే ఈజీ ఉండదు చెప్పటం. ఇది ఈజీ కాదు. అది బైబిల్ ఈజీ కాదు, బైబిలే కష్టం. ఆ గ్రంథాలే చాలా ఈజీ మనకి. ఎందుకంటే ఉన్నది చెప్పేయటం, అందులోంచి ధ్యానాలు, ప్రసంగాలు ఏమి ఉండవు కాబట్టి అది చాలా ఈజీ. నాకు వాటి మీద దేవుడి దేవాలు ఎంతో కొంత తెలుసు, పరిచయాలు ఉన్నాయి వాటి మీద. కాబట్టి ఏం చెప్పాను ఇప్పుడు? ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తా ఆదివారం చెప్తా. ఎంతమంది చీకట్లో ఉన్నారో తెలుసుకోవచ్చు ఆ సమయానికి. వెలుగులో ఎంతమంది ఉన్నారో, చీకట్లో ఎంతమంది ఉన్నారో ఆ సమయానికి అర్థమైపోద్ది. ఇంకా ఎందుకు చీకట్లోకి వెళ్ళాలి? నువ్వు ఒక సజీవ యాగం, ఎంత పర్ఫెక్షన్ నీ జీవితంలో ఉండాలి. దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర ఎంత విలువ, విధేయత నువ్వు కలిగి ఉండాలి. ఈ ప్రత్యేకత, దేవుని వాక్యంలో ప్రత్యేకత అన్న దగ్గర ఒక వివరణ ఎలా ఇస్తాడు అని అంటే, తన శరీరం మీద స్త్రీకి, పురుషునికే కానీ తన శరీరం మీద తనకు హక్కు లేదు. అలాగే స్త్రీకే కానీ పురుషునికి తన శరీరం మీద హక్కు లేదు అంటూ భార్యాభర్తల బంధం గురించి మాట్లాడతారు చూడు. ఆ పదాన్నే ఇక్కడ కూడా ఉపయోగిస్తూ వచ్చాడు. అంటే ఒక ప్రత్యేకించబడిన స్త్రీ తన భర్తకు ఎలా సొంతమో, ఒక ప్రత్యేకించబడిన పురుషుడు తన భార్యకు ఎలా సొంతమో. మళ్ళీ ఈ బంధం మారితే ఇదేమవుతుంది? లీగలా, ఇల్లీగలా? క్రమమా, అక్రమమా? అక్రమ సంబంధం అయిపోతుంది. ఇది మారితే ఏ విధంగా అక్రమ సంబంధం అయిపోతుందో, ఒక ఆత్మీయుడు దేవుని కోసం ప్రత్యేకించబడవలసిన దేవుని బిడ్డ ఆ ప్రత్యేకతను నిలబడకపోతే
అలాంటి అక్రమంలోకి వెళ్ళిపోయినట్లు లెక్క చెప్పాడు అన్నమాట. అలాంటి అక్రమ స్థితిలోకి వెళ్ళిపోయినట్టు చెప్పాడు. అందుకని మీ ద్వితీయోపదేశకాండంలో చూడండి 14వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వచనం. అక్కడ ఇలా ఉంది, ఎలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఒక ప్రత్యేకం ఆయన దృష్టిలో, నువ్వు ఎంతో విలువైన వ్యక్తివి ఆయన దృష్టిలో. కానీ మరి నువ్వేం చేస్తున్నావు? నిన్ను ఎరిగాడు ఆయన, నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన సందర్భం ఇది. నువ్వు ఒక ప్రతిష్ఠించబడిన వ్యక్తివి. అయితే తగినట్లుగా ఉండకపోతే, ఈ మాట తీతుకు కూడా చెప్తాడు పౌలు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14లో ఒకసారి చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని అనే మాట, తన సొత్తుగా చేసుకున్నాడు. తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. నువ్వు ఎవరి సొత్తు అంటే, నేను దేవుని సొత్తుని. నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేకపరుచుకోవడం మాత్రమే కాక నన్ను తన కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం ప్రత్యేకపరచుకోలేదు ఆయన, నన్ను తన కోసరం ఏం చేశాడు అంటున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అని. కనుక ఈ ప్రత్యేకతలోనే ఏర్పాటు జరిగిపోయింది. ఎప్పుడైతే రక్షించబడ్డావో, నువ్వు ప్రత్యేకించబడ్డావు, లోకంలోంచి చీకట్లోంచి పిలువబడ్డావు. అయితే మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాను, మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతాను అని అంటే నువ్వు సజీవ యాగముగా ఉండటానికి నువ్వు పనికిరావు. ఇది రెండవది. ఒకటి త్యాగము, రెండవది ప్రత్యేకత, మూడవది పాపరహిత జీవితం. పాపాన్ని వదిలిపెట్టి నడవటం, లేక పాపరహితత్వం, పాపరాహిత్య జీవితం అని చెప్పుకోవచ్చు. ఎందుకు పాపరహితమైన జీవితాన్ని ఆత్మీయుడు కలిగి ఉంటాడు అని అంటే, దేవుని వాక్యం ఇలా చెప్తుంది. హబక్కూకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో ఇలా ఉంది, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. ఆయన కనుదృష్టి ఎలాంటిది అంట? దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. చెడును చూడలేడంట ఆయన, సహించలేడంట. చెడును చూసి అసలు ఓర్చుకోలేడంట ఆయన. చెడును చూసి ఆయన భరించలేడంట. ఆయన సహించలేడు, భరించలేడు, ఓర్చుకోడు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధత పాపాన్ని ఎన్నటికీ సహించదు కాబట్టి, ఆయన పరిశుద్ధత పాపాన్ని ఎప్పుడు అంగీకరించదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. హబక్కూకు 1:13లో మనం చదువుకున్నమాట. కనుక ఆయన ఎన్నడూ కూడా, ఏ స్థితిలో కూడా పాపాన్ని అంగీకరించలేడు. అందుకని యోహాను రాస్తూ ఆయన గురించి చెప్తూ, యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటాడు కదా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రం, ఆయనలో చీకటి లేదు. చీకటి ఏమాత్రం లేని దేవుడు, ఆయన వెలుగై ఉన్న దేవుడు. కనుక ఆయన పిల్లలు కూడా వెలుగుగా ఉండాలి అని అదే పుస్తకంలో యోహాను 1వ పత్రికలోనే 3వ అధ్యాయం 5వ వచనంలో మరో మాట చెప్పాడు దైవజనుడు. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపం ఏమీ లేదు అని చెప్పాడు. ఆయన యందు ఎలాంటి పాపం లేదు. ఆయన ప్రత్యక్షమైంది పాపాలను తీసేయడానికి. ఆయనలో ఎలాంటి పాపం లేదు. మరి ఆయనను వెంబడించే మనలో పాపం ఉంటే ఆయన అంగీకరిస్తాడా? ఆయనను వెంబడించే మనలో అందుకనే ఏమంటున్నాడు అని అంటే, పాపాన్ని విడిచిపెట్టడం మనం అనునిత్యం నేర్చుకోవాలి. అవిధేయతను, పొరపాట్లను, పాపాన్ని తొలగించుకోవడానికి, దాన్ని విడిచిపెట్టడానికి మనం నేర్చుకోవాలి. నేను చాలాసార్లు ఇలాగ అంటాను, ఒకవేళ పరలోకంలో పుట్టి పెరిగి ఒకరోజు అనుకోకుండా ఆకాశం చిల్లుబడి అందులో నుంచి జారి కింద పడ్డ వాళ్ళని ఇంకా మనం పరలోకంలో పుట్టి పెరగలేదు, పరలోకంలోంచి జారిపడి అసలు నాది లోకం కాదు, ఇదంతా కొత్తగా ఉందేంటి మిమ్మల్ని చూస్తుంటే అన్నట్టేం కాదు. పాపంలోనే పుట్టాము,
పాపంలోనే పెరిగాం అన్నంత మాత్రాన దేవుని పిల్లలమయ్యాం. కానీ పాత వాసన మనలో అనేక సార్లు అంటుతూ ఉండగా అనునిత్యం మనల్ని మనం శుద్ధి చేసుకోవాల్సిన అవసరత మనందరికీ ఉంది. అనునిత్యం శుద్ధి చేసుకోవాలి. అది ఎవరి బాధ్యత అంటే ఒకరు ఇప్పు ఒకళ్ళు తోమేది కాదు ఇది. ఒకరి ఇప్పు ఒకరి ముఖాన్ని ఒకరు తోమి శుద్ధి చేయరు. ఎవరికి వాళ్ళు ఏం చేయాలి? మనం మన అంతరంగాన్ని ఎరిగి మన వాస్తవిక పరిస్థితిని ఎరిగి దేవుని సన్నిధిలో సరి చేసుకోవటం. ఇది ఎన్నో విషయం చెప్పాం మనం? 3. 4వది చెప్తాను చూడండి. దేవుని సార్వభౌమాధికారాన్ని ఎరగటం. సజీవ యాగానికి కావలసిన 4వ లక్షణం ఏంటంటే దేవుని సార్వభౌమాధికారాన్ని ఎరగటం. ఆయన తన చిత్తానుసారంగా సమస్తాన్ని జరిగిస్తాడు. ఇది మనందరికి తెలుసు. అది ఆయన ఇష్టం. ఎందుకు ఆయన ఇష్టం? మన ఇంట్లో మన ఇష్టం అన్నట్టుగా. ఈ సర్వ ప్రపంచం ఆయన ద్వారా సృష్టించబడింది కాబట్టి దాన్ని ఎలా నడిపించాలో, ఎలా నిర్వహించాలో అనేది ఏం చెప్తుంది దేవుని వాక్యం? ఆయన ఇష్టం. అదంతా ఆయన ఇష్టం. ఆయనకు నచ్చినట్లుగా ఆయన సమస్తాన్ని చేయగలడు. లేకపోతే ఇది ఆఫ్ చేసేనా? దీనికి ఇంత ప్రమాదకరంగా ఉందని తెలియదు నాకు. సరే సరే. దేవుని మన ఇంట్లో మన ఇష్టం అనుకున్నట్టుగా ఈ సర్వ ప్రపంచం ఆయన ఇల్లు అయితే ఆయన సార్వభౌముడు, సృష్టించిన వాడు ఆయనే, నిర్వర్తించేవాడు ఆయనే, నిర్వాహకుడు ఆయనే. కాబట్టి ఆయన ఇష్టం. ఆయన ఇష్టాన్ని ఎవరు కాదనగలరు? ఆయన సర్వశక్తి ముందు ఆయన ప్రశ్నించడానికి ఎవరు సరిపోయిన వారు? 115వ కీర్తనలో మనం ఇలా చదువుతాం, 3వ వచనంలో, మా దేవుడు ఆకాశమందున్నాడు. 115:3. తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేస్తున్నాడు అన్నాడు. మా దేవుడు ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా సమస్తము చేయగలడు. కారణం ఏంటి అనంటే ఆయన సమర్థుడు, సర్వశక్తిమంతుడు కాబట్టి. కనుక ఆయన సార్వభౌమ అధికారాన్ని మనం గుర్తించడం, సజీవ యాగం అయ్యేవాడి యొక్క 4వ లక్షణం ఏంటంటే సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తే ఆయనే నా అధికారి కాబట్టి ఆయనకి నన్ను నేను సమర్పించుకుంటాను, ఆయనకు నన్ను నేను అర్పించుకుంటాను అని చెప్పాడు. తనను తాను అర్పించుకోవటం, తనను తాను అప్పగించుకోవటం అత్యున్నతమైన ఆలోచన విధానం మిత్రులారా. అత్యున్నతమైన శ్రేష్టమైన లక్షణం. దానియేలు గ్రంథంలో ఆయన చెప్పిన ఫిలాసఫీ ఒకసారి చూడండి. 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన తన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు అని అన్నాడు. ఆయన అందరి ఎడల తనకిష్టం వచ్చినట్లుగా జరిగించగలడు. అయితే ఎవరైనా ఆయన చేయబట్టుకొని నువ్వేం చేస్తున్నావు అని ఆయనతో చెప్పుటకు, ఇలా ఎందుకు చేస్తున్నావు దేవుడా, నువ్వు చేసింది తప్పు అని ఎవరు అడగగలరు దేవుణ్ణి? అలా అడిగే అర్హత, నైతిక బలం, నైతిక ధైర్యం ఎవరికుంది? ఇదే మాట పౌలు కూడా చెప్తాడు రోమపత్రికలో 9వ అధ్యాయంలో 19-20 వచనాల్లో. అట్లయితే ఆయన చిత్తము ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు? నన్ను ఎందుకు ఇలా చేస్తూ రూపించబడినది చెప్పునా అంటున్నాడు. ఇలా ఎందుకు చేశావు అని ఎవరు అనగలరు దేవునితో? అసలు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు నువ్వు అని ఆయన్ని ఎదిరించగలిగిన వాళ్ళు ఎవరు? ఇలా చేయొద్దు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? ఎవరు లేరు. ఎవరు ఆ మాట అనలేరు, ఎవరు ఆ పని చేయలేరు.
ఆయన తన చిత్తాన్ని జరిగిస్తాడు. జరిగేదంతా ఆయన చిత్తంలో జరుగుతుంది, ఆయన ఇష్టంలో జరుగుతుంది, ఆయన ప్రణాళికలో భాగంగా జరుగుతుంది అని ఆత్మీయుడైన వాడు ఆ విషయాన్ని గుర్తించాలి అని దేవుడు తన వాక్యంలో చెబుతూ వచ్చాడు. ఆత్మీయుడైన వాడు ఈ విషయం అంతా కూడా దేవుని అధికారానికి లోబడి జరుగుతుంది అనేది గుర్తించాలి, గుర్తించి ఆయనకి విధేయుడవ్వాలి అని చెప్తున్నాడు. పౌలు సంఘంతో, ఎఫెసీ సంఘంతో చెప్పాడు. 1వ అధ్యాయంలో 11వ వచనంలో దైవజనుడు ఇలా మాట్లాడాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలెనని. ఈ మాట, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి అని అన్నాడు. చాలు, తన చిత్త ప్రకారమైన సంకల్పం అంటే ఆయన ఇష్టం. ఈ ప్లాన్, ఈ ప్రణాళిక అంతా ఎవరిష్టం? మనుషుల ఇష్టం కాదు. ఇదంతా, ఈ ప్లాన్ అంతా ఆయన ఇష్టం అని చెప్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సార్వభౌమత్వ అధికారం, దేవుని పరిపూర్ణమైన ఆధిపత్యం అంగీకరించిన వాడు మాత్రమే సజీవ యాగం అవుతాడు. చివరి మాట చెప్తాను చూడండి, 5వ మాట. 5వ మాట ఏంటంటే దేవునికి పూర్తిగా లొంగిపోవడం. దేవునికి పూర్తిగా లొంగిపోవడం, ఇంకో మాటలో సరెండర్ అయిపోవటం, సంపూర్ణంగా లొంగిపోవటం. దేవునికి లొంగిపోవటం అంటే మనిషి తన సొంత ఇష్టాన్ని, స్వనీతిని, గర్వాన్ని అణిచివేసుకొని, వీలైతే సిలువ వేసుకొని తనను తాను ఆయనకు అప్పగించుకోవటం. లోబడటం అంటే ఈరోజు అన్నింటిలో కల్లా ఎక్కువ బాధ ఎక్కడంటే, ఏం చేయమంటే లోబడమంటే బాధ. దేవునికే కాదు, మనుషుల్లో మనుషులకు లోబడాలంటే కూడా ఈరోజు ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు. ఈ కాలం మనుషులైతే భార్య భర్తకు లోబడాలన్నా బాధే, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలన్నా బాధే. లోబడమన్నారు, మీరు అసలు మంచి పేరెంట్సే కాదు అంటున్నారంట పిల్లలు ఈ మధ్య కాలంలో. మీరు మంచి పేరెంట్స్ కాదు కాబట్టి మమ్మల్ని ప్రతిదానికి ఏమంటున్నారు? చెప్పింది చెయ్యి, చెప్పింది. లోబడ్డవాడే చెప్పింది చేస్తాడు కదా, లోబడని వాడు ఏం చేస్తాడు? చెప్పింది చేయడు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంట, పిల్లలు చెప్పింది చేయి అంటున్నారు. అందుకనే మా తల్లిదండ్రుల నుంచి మాకు స్వేచ్ఛ కావాలి. ఎలాంటి స్వేచ్ఛ? మేమేం చేసినా వాళ్ళు మా జోలికి రాకూడదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అండి, ఒక పిల్లోడు పోయి, 7వ తరగతి చదివే పిల్లోడు పోయి వాళ్ళ అమ్మ మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఎప్పుడు చదవమని అని అంటున్నారు కాబట్టి వాళ్ళ నుంచి నాకు స్వేచ్ఛ కావాలని కేసు పెట్టాడు. ఎలాంటిది ప్రపంచం ఇప్పుడు? లోబడటం అంటే ఎంత బాధాకరం. ఇప్పుడు కనబడిన దేవుడి గురించి మనం ఏం చెప్తున్నాం? దేవుడికి లొంగిపోవటం, పూర్తిగా ఆయన ఆధిపత్యానికి సరెండర్ అయిపోవటం అని అంటే ఈ ప్రపంచం ఒప్పుకుంటుందా? అంగీకరిస్తుందా? కానీ సజీవ యాగం అవ్వవలసిన వాడు, సజీవ యాగమైన ఒక ఆత్మీయుడు ఎలా ఉంటాడు అని అంటే దేవునికి పూర్తిగా లొంగిపోతాడు. పాత నిబంధనలో ఆ బలి పశువుని కాళ్ళు కట్టేసి తీసుకుని వస్తారు, పూర్తిగా దాన్ని కట్లతో, తాళ్లతో కట్టేసి తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి, లేకపోతే చంపి ఆ బలిపీఠం మీద పెట్టడం ఏదో చేస్తారు. ఇప్పుడు పూర్తిగా లొంగిపోవటం జరిగింది కాబట్టి మనల్ని కట్టేసి తీసుకురావాలి చర్చికి కానీ, లేకపోతే దేవుడి పనులకు కానీ, పరిశుద్ధ జీవితానికి కానీ కట్టేయాలన్న మనల్ని. బ్రతికి ఉండి అర్పించుకోవటం కాబట్టి ఇష్టంతో ఆయనకు లోబడి చేసేదే సజీవ యాగం. ఇష్టం లేకుండా ఎవరైనా లోబడతారా? ప్రేమ లేకపోతే లోబడతామా? ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరినైతే అభిమానిస్తామో, ఎవరినైతే ప్రేమిస్తామో వారిని గౌరవిస్తాము, ఎవరినైతే గౌరవిస్తామో వారికి విధేయులం అవుతాం. ఈ 3 బాగా ఎప్పుడు ఒక వరుసలో ఉండే విషయాలు. ప్రేమించకపోతే గౌరవించవు, గౌరవించకపోతే విధేయత చూపవు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే లొంగిపోవటం. యాకోబు చెబుతూ ఈ విషయాన్ని ఇలా మాట్లాడాడు. 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-10 వచనాల్లో. కాబట్టి
దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడితే వచ్చే మేలులు కూడా ఈయన చెప్తున్నాడు. దేవునికి గనక మీరు లోబడితే అపవాదిని ఎదిరించే శక్తి మీకు కలుగుతుంది అన్నాడు. అతడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. తర్వాత తర్వాత మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. రెండు జరిగాయి. దేవుడికి లోబడితే నువ్వు సజీవ యాగం అన్నమాట నిజమే. అందులో ఇంకొక బెనిఫిట్ ఉంది. అదేంటి? అపవాదిని ఎదిరించిన వ్యక్తి అవుతావు. రెండవ విషయంలో ఏమంటున్నాడు? తగ్గించుకుంటే హెచ్చించబడతారు అన్నాడు. తర్వాత ఆ పక్కనే ఉన్న పేతురు మొదటి పత్రికకు రండి. పేతురు రాసిన మొదటి పత్రికకు రండి. 5వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని అన్నాడు. ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఎలా ఉండాలని కోరుతున్నాడు? దీన మనసుగా ఉంటే ఏం చేస్తాడు? ఒకరోజు మళ్ళీ నువ్వు హెచ్చిస్తాడు అని చెప్పాడు. లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా లోబడటం అనేదే నిజమైన భక్తి. లాభ నష్టాలు బేరీజు వేసుకోవడం, తిరుగుబాటు నుండి మరలటం, పూర్తిగా లోబడటం అనేది అది చాలా ప్రాముఖ్యమైన విషయం. లోబడిన వాడు ఎలా ఉంటాడు అని అంటే అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. పౌలు గురించిన ప్రస్తావన మనం చదువుతాం. నువ్వేం చేయాలని నేను చెప్తే ఫస్ట్ నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు అని అన్నాడు. ఆయన ఏం చేయమంటావు ప్రభా అని కూడా అడగల ఆ టైంలో. తర్వాత చెప్తాడు, నన్ను ఏం చేయమంటావు అని అడుగుతాడు. నేను చెప్పింది చేయి. పౌలు గురించిన ప్రస్తావన ఇది. పౌలు దైవ దర్శనం పొందుకున్న తర్వాత దేవుని సన్నిధిలో తనను తాను సరెండర్ చేసుకునేటప్పుడు దేవుడు అన్నమాట, నువ్వు ఫస్ట్ పట్టణంలోకి వెళ్ళి నువ్వేం చేయాలి నేను చెప్తా అన్నాడు. నన్ను ఏం చేయమంటావు అంటే ఆయన ఉద్దేశం, నువ్వేం చేయమంటే నేను అది చేస్తాను ప్రభు. ఇంతకాలం నువ్వు నాకు అర్థం కాలేదు కాబట్టి నిన్ను నమ్మిన వాళ్ళని నేను చంపాను, ఇబ్బంది పెట్టాను. కానీ ఇప్పుడు నీ కోసం చావటానికైనా నేను సిద్ధమే. ఈ విషయాన్ని పురస్కరించుకొని ఆయన ఏమంటాడు అని అంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో, క్రీస్తు సంఘం కోసం చాలా శ్రమపడ్డాడు, బాధపడ్డాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, తిరస్కరించబడ్డాడు, ఎన్నో ఇబ్బందులు జరిగిపోయాయి. క్రీస్తు సంఘం కోసం తనను తానే అర్పించుకున్నాడు, తనను తాను అప్పగించుకున్నాడు. అయితే ఆయన ఏం చేశాడో తెలుసా? 24లో ఏమన్నాడు చదవండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేస్తున్నాను అని అన్నాడు. ఆయన నా శరీరమందు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సంపూర్ణమైన శ్రమ పొందాడు. అయితే ఒకవేళ ఇంకా ఏమైనా కొదువు ఉంటే సంఘం కోసం నేను రెడీ ఆ శ్రమ పడ్డానికి, అంతటి శిక్షను అనుభవించడానికి సంఘం కోసం నేను రెడీ. ఏ సంఘాన్ని నష్టం చేయాలి, నాశనం చేయాలి అనుకున్నాడో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? మళ్ళీ ఆ సంఘం కోసం యేసుక్రీస్తు ప్రభువులాగా నా ప్రాణాన్ని నేను అప్పగించుకుంటున్నాను అన్నాడు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో అంటాడు, నా ప్రాణము ఆ పని కోసం నాకు ప్రియమైనదిగా నేను ఎంచుకోవడం లేదు. నా ప్రాణం నాకు ప్రియం కాదు. మరి ఏంటి నాకు ప్రియం? నా ప్రభువే నాకు ప్రియం, నా ప్రభువుకు చెందిన పనే నాకు ప్రియం. కాబట్టి మిత్రులారా, సజీవ యాగానికి 5 లక్షణాలు, ఈ 5 లక్షణాలు మనలో ఉండాలండి. 1 త్యాగం, 2 ప్రత్యేకత, 3 పాపం లేకుండా ఉండటం, 4 దేవుని సార్వభౌమాధికారాన్ని గుర్తించటం, 5 ఆయనకు పూర్తిగా లొంగిపోవటం లేక లోబడటం. ఈ 5 చేయగలిగిన వాడే సజీవ యాగానికి ఫిట్, యోగ్యుడవుతాడు. తనను తాను దేవునికి అర్పించుకోవడానికి ఆ వ్యక్తి యోగ్యుడిగా, సమర్థుడిగా దేవుని సన్నిధిలో నిలబడగలుగుతాడు. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం మనల్ని సానబెడుతూ ఉండగా మనం పదునెక్కాలి తప్ప ఆ మాటలు వింటూ మొద్దుబారిపోకూడదు.
సానబెడుతున్నప్పుడు ఇనుము ఏమవుద్ది? పదునెక్కుతూ ఉంటుంది, షార్ప్ అవుతుంది. వాక్యం వింటూ వింటూ మొద్దుబారిపోతే విని ప్రయోజనం ఏముంది? కనుక మనలను మనం దేవుని కోసం మరింత మెరుగుపరుచుకునే క్రమంలో వాక్యం విని మేలు పొందుకోవాలి. వాక్యం విని దేవుడు ఏమి ఆశిస్తున్నాడో మన నుంచి, దేవుడు ఆశించే విధంగా మన జీవితాలు మార్చుకోవడం మన ముందున్న ప్రాథమిక కర్తవ్యం. కనుక వింటూ విడిచిపెట్టి వెళ్ళిపోతే అది మనకి నిష్ప్రయోజనంగా మిగులుతుంది. విని నష్టపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు బైబిల్లో. ఇశ్రాయేలీలు విన్నారు, ఆ ప్రకారం నడవక ఏమైపోయారు? వాళ్ళు నష్టపోయారని మనం చదువుతున్నాం. వారికి ప్రకటించిన సువార్త వ్యర్థమైపోయింది అని అన్నాడు. వాళ్ళు అవిశ్వాసులుగా మిగిలారు. ఎంత బాధాకరం అంటే, ఇప్పుడు 100లో ఒక ఇద్దరు మిగిలారు, 98 మంది చచ్చిపోయారంటే పర్వాలేదు. 100కి ఇద్దరన్నా కాదు కదా మిగిలింది, లక్షల్లో కాదు ఇద్దరు మిగిలింది. ఇప్పుడు ఆ లెక్కన 100కి ఇద్దరు మిగిలినా కూడా దాదాపు 1000 మంది మిగిలేవాళ్ళు. మళ్ళీ 100కి ఇద్దరు కూడా లేనట్టేగా లెక్కలో. ఉన్న మొత్తంలో ఒక ఇద్దరే మిగిలారు. అంటే విన్నారు కానీ విశ్వాసం గలవారై విశ్వాసం కలిగిన వారితో కలిసి లేరంట. వాడు అవిశ్వాసం కలిగిన వారితో కలిసి ఉన్నారు. వీళ్ళు కూడా అవిశ్వాసంతో నాశనం అయిపోయారు. కాబట్టి ఆయన ఆశిస్తున్నది ఏంటంటే, సజీవ యాగంగా మనం ఈ భూమి మీద బ్రతుకుతూ ఆయన మహిమార్థమే బ్రతకాలి అని ఆయన ఆశిస్తున్నాడు. మన జీవితం ద్వారా, మన బ్రతుకు ద్వారా, మన నిర్ణయాల ద్వారా, మన ఆలోచన ద్వారా, మనం వేసే ప్రతి అడుగులో దేవుడు మహిమపరచబడాలని ఆశిస్తున్నాడు. అలా ఉండాలని కోరుతున్నాడు. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.